బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ జైలుకు వెళ్తారా? ఇప్పుడు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక్కడ అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బండి సంజయ్ జైలుకు వెళ్లడం అంటే అరెస్టు అవ్వడం కాదు. ఆయన కొడుకు బండి భగీరథ్ను ములాఖత్ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల బండి భగీరథ్ పోక్సో కేసులో తన పేరు వాడకూడదని కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు మంత్రి బండి సంజయ్. బండి భగీరథ్ కేసులో తన పేరును అంటే బండి సంజయ్ అనే పేరునైతే ఎక్కడా కూడా వాడొద్దంటూ కోర్టు నుండి ఆయన గ్యాగ్ ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో బండి సంజయ్ కొడుకు భగీరథ్ను కలుస్తారా లేదా అనే సందిగ్ధం అయితే నెలకొంది. మరి ఇప్పటికే బండి భగీరథ్ను తల్లి అపర్ణ కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, బండి సంజయ్ బండి భగీరథ్ను కలవడానికి జైలుకి వెళ్తున్నట్టు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? రాధాకృష్ణ, బండి సంజయ్ తన కుమారుడిని బండి భగీరథ్ ఫోక్సో కేసు కింద అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఏదైతే చెర్లపల్లి జైలుకు సంబంధించి తనని రిమాండ్ 14 రోజుల వరకు కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కొడుకుని కలుస్తాడు అంటూ టాక్ వినిపిస్తూ ఉంది. బండి సంజయ్ తన కొడుకుని బండి భగీరథ్ని వాళ్ళ ములాఖత్ అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అనేది కూడా కొంత టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ మనం చూడొచ్చు. ఎప్పుడైతే బండి సంజయ్ తన కొడుకు మీద ఫైల్ అయినటువంటి పోక్సో కేసుకు సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదు, కొన్ని డిజిటల్ మీడియాస్ తప్పుగా కథనాలను చిత్రీకరిస్తున్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇటు కోర్టు కూడా వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇప్పుడు తన కొడుక్కి తనకి సంబంధం లేదు అని తను ఆర్డర్స్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా కొడుకు విషయంలో మళ్ళా జైలుకి వెళ్ళి ములాఖాత్ అవుతాడు అని అంటే ఏదో చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా కూడా బండి సంజయ్ కొడుకు, తను ఆ కొడుకుకు సంబంధించి ఎవరైనా కన్న కడుపు అనేది ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి తను వాళ్ళ వెళ్తాడు, వెళ్ళి ములాఖాత్ అవుతాడు అనేది కనిపిస్తా ఉంది. కానీ రీసెంట్గా తను మాత్రం ఈ కేసుకు సంబంధం లేదు, నన్ను ఇందులోకి లాగొద్దు, నా పేరుని నా పరువుని ఈ ఏదైతే కథనాల వల్ల ఇబ్బందికి జరుగుతూ ఉంది అనేది తను కోర్టుకు వెళ్ళడం, ఇటు ఇవాళ జైలుకి వెళ్ళి ములాఖాత్ అవ్వడం కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ మరి కోర్టుకి ఇటు జైలుకి ములాఖాత్ అవ్వడానికి వెళ్తాడా చెర్లపల్లి జైలుకి సంబంధించి అనేది తన కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది కూడా కొడుకుతో ములాఖాత్ అవే అంశం కూడా పెట్టుకున్నట్టుగా తెలిసింది. మరి ఇవాళ వెళ్తారా రేపు వెళ్తారా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇటు తెలంగాణ ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. బండి సంజయ్కి సంబంధించి కూడా తన కన్న కొడుకు తప్పు చేస్తే ఇన్ని రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా దాచిపెట్టి ఇవాళ ఫైనల్గా నేనే లొంగిపోమన్నా అని చెప్పి ఇవాళ బీజేపీ భవన్ నుంచి వేదిక నుంచి కూడా తను మాట్లాడడం, మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు దొరకబట్టి ఇవ్వలేదు, ఎందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 5 బృందాలుగా 100 మంది పోలీసులతోని ఇవాళ అనేక ప్రాంతాల్లో రిక్కి నిర్వహించి లాస్ట్కి పోలీసులే పట్టుకున్నామని చెప్పి ఒకవైపు ఏసీపీ డీసీపీ లాంటి పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ బండి సంజయ్ మాత్రం నేను లొంగిపోమన్నా అంటూ కూడా తిను మాట్లాడడం, ఇంకా తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ దాంతోపాటు ఇవాళ కొడుకుకు నాకు సంబంధం లేదు ఈ విషయంలో అంటూ నా మీద తప్పుడు కథనాలు రాస్తున్నారని కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న బండి సంజయ్ మళ్ళీ డైరెక్ట్గా కొడుకుతోనే వెళ్ళి ములాఖాత్ అవ్వడానికి వెళ్తున్నాడు అని అంటే ఖచ్చితంగా బండి సంజయ్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. ఒక కేంద్ర మంత్రి హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ అదే హోంశాఖని అడ్డం పెట్టుకొని ఇవాళ ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి తను ఇవాళ ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు, ఆ పదవికి సంబంధించి తప్పుదారిని ఏ విధంగా పోతున్నాడు అనేది తన రెండు మాటలకి నిదర్శనం అంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అనేక మాధ్యమాల ద్వారా కూడా. అయితే మరి ఇప్పుడు కొడుకుని ములాఖాత్ అయిన తర్వాత మరి బండి సంజయ్ విషయంలో అంటే 14 రోజుల వరకు కూడా తను రిమాండ్లో ఉంటాడు, ఆ తర్వాత బెయిల్కు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ పర్సనల్ లీగల్ సెల్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ మాజీ ఎంపీ అదేవిధంగా వైసీపీ లీగల్ టీమ్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి ద్వారా మరొకసారి 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా బెయిల్కి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా
కొంత చర్చ నడుస్తూ ఉంది. మరి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి బెయిల్ ద్వారా బయటకు వస్తాడా బండి భగీరథ్, లేకపోతే ఇందులో ఇదే కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద లోపలనే ఉంటాడా ఏందనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవచ్చు. దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి భగీరథకి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి శిక్ష వేయాల్సింది, 20 సంవత్సరాలు జైల్లో వేయాల్సిందే అంటూ కూడా ఇటు బాధితులు, బాధిత తల్లిదండ్రులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్న కొంతమంది ఆ, నేతలు వీళ్ళంతా కూడా దీని మీదనే పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తప్పు చేశాడు, తప్పు చేసిన వదిలిపెడితే రేపటి నాడు ఇంకొకరు కూడా అదే దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ద్వారా బయటకు వస్తే మాత్రం తెలంగాణ పోలీసులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం మీద కావచ్చు, నమ్మకం కోల్పోతుంది ప్రజలకంటూ కూడా చాలా మంది కూడా సోషల్ మీడియా మాధ్యమాలు కూడా ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి రాధాకృష్ణ, మరి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. మరి తన తనయుడి కోసం బండి సంజయ్ జైలుకు వెళ్ళడం పైన అయితే మరి బీజేపీ ఆంక్షలు విధిస్తుందా, విధించే ఛాన్స్ ఉందంటారా? అంశాలు అంటే అది ఇప్పటికే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా. అది ఒక కుటుంబం వ్యవహారంగానే చూడాలి. ఎందుకంటే బండి సంజయ్ ఎట్లాంటి తప్పు చేయలేదు, బండి సంజయ్ మీద ఎట్లాంటి కేసు ఫైల్ కాలేదు, తనకి ఈ ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా రాజకీయంగా దీన్ని ఆ రాజకీయ కుట్రగానే చూడాల్సి వస్తుంది. బండి సంజయ్కి సంబంధించి తను బీజేపీ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. తను ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా తన మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తను ఎట్లాంటి తప్పు చేయలేదు. తన కొడుకు, అదేవిధంగా తనకి పరిచయమైనటువంటి అమ్మాయి, తన ఫ్యామిలీ కావచ్చు. సో అదంతా కూడా ఒక కుటుంబ వ్యవహారంగానే చూడాలి. ఇలా పార్టీలకి అంటగట్టద్దు అనేది ముందు నుంచే బీజేపీ నాయకులు, బీజేపీ అధిష్టానం కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొడుకు ములాఖాతు విషయంలో బీజేపీ మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టే అవకాశం లేనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారు ముందుగానే క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా అంతా కూడా బండి సంజయ్కి పాజిటివ్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడక్కడ కొంతమంది విమర్శించినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ అగ్ర నాయకులంతా కూడా బండి సంజయ్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇదే బీజేపీ నాయకులు మిగతా పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైతే బండి సంజయ్ మీద నెగిటివ్గా ప్రాపగండా చేస్తూ ఉన్నారో వారి అందరి మీద కూడా బీజేపీ నాయకులు స్పందిస్తూ మాట్లాడిన సందర్భం, బండి సంజయ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎట్లాంటి ఆంక్షలు లేకుండా తన కొడుకుని బండి భగీరథ్ని చూడడానికి, ములాఖాత్ అవ్వడానికి, ఆ, బండి సంజయ్ వెళ్ళడానికి ఎట్లాంటి అంశాలు లేకుండా బీజేపీ పార్టీ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా తన ఇష్టం కొరకే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు అన్నట్టుగా ములాఖాత్కు సంబంధించి బీజేపీ నాయకులు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.